ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ డైరీలో జరుగుతున్న అవకతవకలని, అక్రమాలని సమగ్ర దర్యాప్తు చేయడానికి సభా సంఘం ఏర్పాటు చేయడం పట్ల సుదీర్ఘ కాలం పాటు విశాఖ డైరీపై పోరాటం చేస్తున్న జనసేన నాయకులు మూర్తి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. మూర్తి యాదవ్ గారు ఒకటి చెప్పండి, ఇది కోఆపరేటివ్ యాక్ట్ సడన్గా ఆ కంపెనీ యాక్ట్గా ఎలా మారిపోయింది? కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ నుంచి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లోకి 1995లో మార్చడం, తర్వాత 2006లో దీన్ని కంపెనీ యాక్ట్లో తీసుకురావడం అనేది కేవలం రైతుల యొక్క కష్టాన్ని, విశాఖ డైరీ యొక్క మొత్తం ఆదాయాన్ని దోచుకోవడానికి ఆడారి ఆనంద్, అలాగే ఆడారి ఆనంద్ కుటుంబం వాళ్ళ డైరెక్టర్లు ఈ యొక్క పన్నాగాన్ని పన్ని దాంట్లో భాగంగానే వాళ్ళ డైరీ నష్టాల బాటలో పట్టించారు. వందల కోట్ల రూపాయల లాభాల్లో ఉండాల్సిన విశాఖ డైరీ ఇవాళ నష్టాల బాటలో పట్టించడమే కాకుండా ఇవాళ డైరీ ఆస్తులను కూడా వీళ్ళు సొంత ట్రస్ట్ మీద పేరు ఉన్న ఆస్తులు కూడా వీళ్ళు దక్కించుకొని వీళ్ళు వ్యక్తుల పేరు మీద ఆడారి కుటుంబం వ్యక్తులపైన మొత్తం దోచుకుంటున్నటువంటి వైనం ఏదైతే ఉందో, ప్రభుత్వం దగ్గర నుంచి పొందినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం దగ్గర నుంచి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లో అప్పుడు పొందినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, వందల కోట్ల రూపాయలు ఏపీ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ లిమిటెడ్ పేరు మీద ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా స్వాధీనపరచుకోవాలి, వీళ్ళు కబ్జా చేశారని చెప్పి మేము పదే పదే ఫిర్యాదులు చేసి ఆధారాలతో ఫిర్యాదు చేసాం. అవన్నీ కూడా వాస్తవాలని చెప్పి తేటతెల్లమైనవి. ఆఖరికి ఏదైతే ట్రస్ట్ ఉందో, విశాఖ డైరీ ట్రస్ట్ పేరు మీద కొన్నటువంటి భూముల్ని ఆడారి కుటుంబం యొక్క వ్యక్తుల పేరు మీద కూడా వీళ్ళు మార్చేసుకొని తెగనమ్మేసుకున్నటువంటి పరిస్థితి. ఆఖరికి బల్క్ కూలింగ్ సెంటర్లు డైరీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మేసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ పాల రైతులకు ఎవరైతే పాల సేకరణ ఏదైతే చేస్తుందో విశాఖ డైరీ, లీటర్కి 3.5 నుంచి 4 రూపాయలు ధర తగ్గించడం అనేది చాలా అన్యాయం. రాష్ట్ర చరిత్రలో కూడా విశాఖ డైరీ చరిత్రలో ఎప్పుడు కూడా రైతులకి డబ్బులు వాళ్ళ పాల సేకరణ కోసం పైసా కూడా తగ్గించిన దాఖలాలు లేవు. ఇవాళ ధర తగ్గిస్తున్నారనంటే విశాఖ డైరీ నష్టాల బాటలో ఇప్పటికే 9 కోట్ల రూపాయల నష్టాన్ని చూపిస్తున్నారు. లాభాల బాటలో ఉన్నటువంటి విశాఖ డైరీ నష్టాల బాటలో తీసుకొచ్చినటువంటి ఆడారి ఆనంద్ కేవలం వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి వందల కోట్ల రూపాయల దారదత్తం చేయడం, తన రాజకీయ అవసరాల కోసం కొన్ని వందల కోట్ల రూపాయలని దారి మళ్లించడమే దీనికి యొక్క నష్టాలకైనా ప్రధాన కారణం. అంతేకాకుండా డైరీ డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున కోటాను కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తుల్ని, వాళ్ళ కాంట్రాక్టర్లని, అలాగే డైరీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ స్టాకిస్ట్ కానీ డిస్ట్రిబ్యూషన్ షిప్ కానీ ఈ డైరీ డైరెక్టర్లే వీళ్ళు పంచుకోవడం వల్ల ఇవాళ డైరీ నష్టాల బాట పట్టించి దానికి బలిపశువులుగా ఇవాళ విశాఖ డైరీకి సంబంధించినటువంటి పాల రైతుల్ని వాళ్ళు బలి చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఏదైతే న్యాయపరంగా ఇవ్వాల్సినటువంటి ధర ఏదైతే ఉందో ఆ ధరను ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, పొట్టగొడుతున్నారు. అలాగే మూర్తి గారు ఒకటి చెప్పండి, ఈ కోఆపరేటివ్ యాక్ట్లో ఎప్పుడు ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరగాలి, పాలకవర్గం ఏర్పడాలి. ఆడారి తులసి రావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులే ఎలా చైర్మన్లుగా, ప్రెసిడెంట్లుగా కొనసాగుతున్నారు? కుటుంబ పాలన చేయడానికే కంపెనీ యాక్ట్లోకి మార్చారు. కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లో ఖచ్చితంగా పాల సంఘాల ద్వారాగా డైరెక్టర్లు ఎన్నుకోవడం, అలాగే చైర్మన్ ఎన్నుకోవడం అనేది అది ప్రక్రియ. అలాంటి ప్రక్రియ నుంచి తప్పించి వీళ్ళు కుటుంబ పాలనలోని దీని ఒక కంపెనీ యాక్ట్లోకి మార్చేసి వీళ్ళు దోచుకోవడానికి మొత్తం ఇదంతా కూడా చేశారు. కాబట్టి దీనిపైన ఆంధ్రప్రదేశ్ 2024 బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తరుణంలో సాక్షాత్తు సభాపతి పెద్దలు గౌరవనీయులు చింతకాల అయ్యన్న పాత్రుడు గారు ఉత్తరాంధ్ర జిల్లా వాసిగా ఒక రైతు బిడ్డగా ఆయన ఏదైతే నిన్న తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో సభలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలపూడి రామకృష్ణబాబు గారు ఈ విశాఖ డైరీలో అవినీతి అక్రమాలు ఏవైతే జరిగినాయో వాటిపైన విచారణ జరిపించాలని చెప్పి కోరిన తరుణంలో ఉత్తరాంధ్రకు చెందినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారు సభలో ప్రతిపాదించడం, విశాఖ డైరీ అవినీతి అక్రమాలపైన సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దానికి స్పీకర్గా చింతకాల అయ్యన్న పాత్ర గారు ఆమోదించడం, దీనికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా సభా సభ్యులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతించడం మేము ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. విశాఖ డైరీ అవినీతి అక్రమాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, ప్రభుత్వ ఆస్తుల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలి, పాడి రైతుల యొక్క భవిష్యత్తుని, పాడి రైతుల కష్టాన్ని దోచుతుంటున్నటువంటి డైరీ డైరెక్టర్లు ఆడారి ఆనంద్ మొత్తం అందరిపైన విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఒకటి చెప్తా ఉన్నారు మూర్తి యాదవ్ గారు, విశాఖ డైరీని పూర్తిగా కుటుంబ సంస్థగా మార్చుకుని అక్రమాలకు పాల్పడిన ఈ ఆడారి కుటుంబీకులను కఠినంగా శిక్షించాలంటూ ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం నుంచి కెమెరామన్ అజయ్ వర్మ, ఫర్ ఆర్టీ.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.